హే గాయ్స్, ఇవాళ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే నేను ఒక మంచి చిట్టి పెసరట్టుతో అయితే స్టార్ట్ చేశాను అనమాట. పైన మొత్తం ఆనియన్స్ అండ్ జీడిపప్పు లేసి అయితే ఇచ్చారు. టేస్ట్ అయితే హైలైట్గానే ఉంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేను ఇక్కడే ఒక బటన్ గీ కారం ఇడ్లీ అయితే ట్రై చేశాను. రెగ్యులర్గా యూస్ చేసే కారం కాకుండా కొంచెం మనోళ్ళు డిఫరెంట్గా ఏదో యూస్ చేశారు. దీని టేస్ట్ మాత్రం హైలైట్గా అనిపిస్తుంది. ఆ తర్వాత ఏంటంటే నేను ఇక్కడ ఒక పాకం గారు ఉంటే అది కూడా ఒక ప్లేట్ అయితే ఇస్తాను అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేను ఇక్కడ దహి వడ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అందుకని అది కూడా ఒక ప్లేట్ అయితే ఫినిష్ చేసాం. తర్వాత ఏంటంటే నేను చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీలో అన్ని బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఒకటే కాదు మామ, మనోళ్ళు ఏంటంటే ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ కూడా సర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈవినింగ్ స్నాక్స్ లో మెయిన్లీ టొమాటో బజ్జీ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఉంది నేను తిన్న వాటిలో. ఆ తర్వాత ఏంటంటే నేను ఇక్కడ ఒక ప్లేట్ పునుగులు కూడా ఇస్తాం అనమాట. ఈ పునుగులు టొమాటో బజ్జీ మాత్రమే కాకుండా ఏంటంటే మన వాళ్ళు ఇక్కడ మిర్చి బజ్జీ కూడా సర్వ్ చేస్తున్నారు. ఇంకా మసాలా వడ, దాంతో పాటు ఏంటంటే ఆనియన్ పకోడా ఇవి కూడా సర్వ్ చేస్తూ ఉంటారనమాట. ఎలాగో ఫుల్ గా తినేసాం కాబట్టి ఒక మంచి ఫిల్టర్ కాఫీ కూడా ఇస్తాను. పైగా మన వాళ్ళ దగ్గర ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ మెన్యూ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇదంతా ఎక్కడో కాదు, మన మణికొండ పుప్పాలగూడ సైడ్ ఉన్న రసంగి అనమాట. కాబట్టి మీరు ఈ చుట్టుపక్కల ఉంటే బ్రేక్ఫాస్ట్ కి కానీ లంచ్ కి కానీ వచ్చి ఫుడ్ ట్రై చేసి చిల్ అయిపోండి మావా. ఉంటాను, బాయ్.